కరోనా ఉధృతి కారణంగా అమలు చేసిన లాక్డౌన్ ఆమెలోని ప్రతిభ బయటపడేలా చేసింది. యూట్యూబ్నే గురువుగా భావించి ఆ యువతి చిత్రలేఖనంలో విశేష నైపుణ్యం సాధించింది. అంతేకాదు మహిళల దుస్తుల డిజైన్లోనూ ఆరితేరింది. చదువుకుంటూనే తనలోని సృజనను సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురం 7వ రోడ్డులో నివాసం ఉండే స్రవంతి పాండురంగ నాయకుల దంపతుల రెండో సంతానం రమ్యశ్రీ. 10 ఇంటర్ తాడిపత్రిలోనే పూర్తి చేసిన ఈ అమ్మాయి నంద్యాలలో బీబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. చదువులో చురుగ్గా ఉండే రమ్యశ్రీ చిత్రలేఖనం, అల్లికలు, కుట్లు వంటి వాటి పట్ల ఆసక్తిగా ఉండేది. 2019లో రమ్య 8వ తరగతి చదువుతున్న సమయంలో కరోనా విజృంభించింది. ఏడాదిన్నర పాటు ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆ లాక్డౌన్ సమయంలో అభిరుచులకు పదును పెట్టింది. యూట్యూబ్లో చిత్రలేఖనం వీడియోలు చూసి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. వివిధ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ముఖ్యంగా పోర్ట్రైట్ చిత్రాలు గీయడంలో మంచి పేరు తెచ్చుకున్న రమ్యశ్రీ అనేక మందికి పోర్ట్రైట్ చిత్రాలు గీసిచ్చింది. లాక్డౌన్లో ఎక్కువ అంటే యూట్యూబ్ వీడియోస్ చూడడం అది ఇది ఉండేది. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఏదో ఒక కోర్స్ నేర్చుకుందాం అనేసి యూట్యూబ్లో డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆర్ట్స్ అంటే డ్రాయింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందులో ఇంకా డైరెక్ట్ ఇంకా లాక్డౌన్ అనేది రావడం వల్ల నాకు చాలా యూజ్ అయింది. లాక్డౌన్ టైం అనేది ఆర్ట్ మీద ఇంకా ఫోకస్ చేయడానికి, దాని మీద ప్రాక్టీస్ చేయడానికి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లాక్డౌన్ టైం అనేది చాలా యూటిలైజ్ చేసుకున్నాను. ఎన్నో డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. చాలా డ్రాయింగ్స్ వేశాను. ఇందులో రకరకాలుగా ఉన్నాయి. అంటే ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్, పెన్సిల్ ఆర్ట్, రిజైన్ ఆర్ట్స్ అనేది, పేపర్ క్రాఫ్టింగ్ చాలా వచ్చు. లాక్డౌన్ సమయంలోనే డిజైనర్ గాను రమ్యశ్రీ తన ప్రతిభ చూపింది. ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన డ్రెస్ డిజైన్లను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా పరిశీలించిన ఆమె తన నైపుణ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. 4 ఏళ్లుగా రమ్యశ్రీ తన దుస్తులు తానే కుట్టుకోవడమే కాకుండా తన తల్లికి బ్లౌజులు సొంతంగా కుడుతోంది. ఆమె నైపుణ్యాన్ని మెచ్చి స్థానికులు రమ్యశ్రీ వద్ద తమ దుస్తులు కుట్టించుకుంటున్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా 2 రోజుల్లోనే పిల్లలకు మంచి డిజైన్ దుస్తులు కుడుతుందనే పేరును రమ్యశ్రీ తెచ్చుకుంది. స్టిచ్చింగ్ అనేది, డిజైనింగ్ అనేది, మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ, స్టిచ్చింగ్ వర్క్ కానీ ప్రతి ఒక్క డ్రెస్ నేను నా స్వతహా నేను కుట్టుకొని నేర్చుకున్నాను. యూట్యూబ్ నుంచి డిజైనింగ్ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, బొటెక్ నేర్చుకున్నాను. ప్రతి ఒక్క డిజైన్, ప్రతి ఒక్క డ్రెస్ ఏ స్టైల్ అయినా నేను కుట్టగలుగుతా. జస్ట్ ఓన్లీ ఆన్లైన్ కోర్స్ నుంచే నేర్చుకున్నాను. ఈ లాక్డౌన్ వల్ల నాకు చాలా యూజ్ అయింది. ఆ టైంని నా టాలెంట్ అనేది బయటపడింది. అసలు నార్మల్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్నాను. కొన్ని రీజన్స్ ద్వారా ఇలా డిగ్రీకి వెళ్ళాల్సి వచ్చింది, బీబీఏ చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పటికైనా నాకు ఇంకా చాలా ఛాన్స్ ఉంది చేయడానికి. సో ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని, నా ఆర్ట్ మీద కానీ, నా బొటెక్ మీద కానీ ఏదైనా ఒక బిజినెస్ మంచి స్టార్ట్ చేయాలని ఉంది సార్. 2 రంగాల్లో ప్రావీణ్యం సాధించిన రమ్యశ్రీ ఇంటికి ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా చదువుకు కూడా తాను సంపాదించిన డబ్బును వెచ్చిస్తోంది. తమ కుమార్తె ప్రతిభను చూసి గర్విస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చిన్నప్పటి నుంచి చదువులో బాగుంది. చదువుతో పాటు ఇది ఆర్ట్ కూడా బాగుంటుందనే విషయంలో కొంచెం ఉత్సాహంగా ఉండేది మా పాప. మేము ప్రోత్సహించడం వల్ల ఇంకా కొంచెం బాగా వచ్చింది. డ్రాయింగ్ వేయడం కానీ, ప్లస్ కుట్టుకోవడం కానీ ప్రతిదీ కూడా నేర్చుకుంది మా పాప. లాక్డౌన్లో టైం వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్ అనేది ఉపయోగించుకుంటే అన్నిటికీ బాగుంది. అది చదువుతో పాటు డ్రాయింగ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టి అద్భుతమైనటువంటి విధంగా డ్రాయింగ్ వేసుకోవడం నేర్చుకుంది బాగా అమ్మాయి. ఈ వద్దు బాగా ఒక స్టేజ్లోకి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మేము ఏదైనా పాకెట్ మనీ ఇస్తే దాన్ని ఏదైనా వేస్ట్ చేసుకోకుండా పెన్సిల్స్ కానీ, పెన్స్ కానీ, స్కెచ్ పెన్నులు కానీ, పేపర్స్ కానీ, డ్రాయింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కొనుక్కొని డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చింది సార్. స్కేటింగ్లో జాతీయ స్థాయిలో గెలుపొందిన తమ కుమార్తె పెయింటింగ్ను తన ఇంటి గోడపై రమ్యశ్రీతోనే వేయించానని క్రీడాకారిణి తల్లి ఒకరు తెలిపారు. యూట్యూబ్ ద్వారా అంత బాగా నేర్చుకుందంటే ఇంకా ఎట్లాంటి టాలెంట్ చూడండి. అంత మంచి ఆర్టిస్ట్ నేను ఇంకా ఎక్కడ చూడలేదు. చాలా వండర్ఫుల్ అమ్మాయి మాత్రం. నా కూతురి బొమ్మను చూసి ఎంతో మంది అడిగారు ఎవరేసారు అని.
అసలు ఆ అమ్మాయి గురించి మనం చెప్పలేం, నోటి మాటలు రావు.